ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మీకు ముందుకు వచ్చి, నేను దేవుణ్ణి కాదు అంటున్నాను. దేవదూతనూ కాదు, ఆత్మనూ కాదు, చివరికి కనీసం మనిషిని కూడా కాదని చెప్తే మనకేమనిపిస్తుంది? అసలా వ్యక్తి ఎవరు? ఈరోజు మనం చూడబోయే కథ సరిగ్గా ఇదే ప్రశ్నతో మొదలవుతోంది. మన దగ్గరున్న మూలగ్రంథం గౌతమ బుద్ధునికి, డోనుడు అనే బ్రాహ్మణునికి మధ్య జరిగిన ఒక అసాధారణ సంభాషణను వివరిస్తుంది. అవును, ఇది పాలీ గ్రంథాలలో డోనసుత్తుగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం ఒక కథ కాదు, గుర్తింపు, అస్తిత్వం, విముక్తి లాంటి విషయాల గురించి చాలా లోతైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. అంటే ఒక చారిత్రక సంభాషణ మాత్రమే కాకుండా ఒక తాత్విక మార్గదర్శి లాంటిదన్నమాట. ఖచ్చితంగా. అసలు నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం ఎలా వెతకాలో ఇది సూచిస్తుంది. ఈ సంభాషణ మొదలైన తీరే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డోనుడు అనే ఒక పండితుడైన బ్రాహ్మణుడు ప్రయాణిస్తూ ఉంటాడు. అవును. అప్పుడు దారిలో అతనికి కొన్ని నమ్మశక్యం కాలి పాదముద్రలు కనిపిస్తాయి. అవి సాధారణ మనిషి పాదముద్రలలా లేవు. కేవలం భిన్నంగా ఉండటమే కాదు, ఆ పాదముద్రల మధ్యలో ఒక ప్రత్యేకమైన గుర్తు ఉంది. 1000 ఆకులతో, చట్రంతో, నాభితో కూడిన ఒక పూర్తి చక్రం. 1000 ఆకులతో కూడిన చక్రమా? అవును. ఆ కాలపు విశ్వాసాల ప్రకారం ఇది చాలా అసాధారణమైన విషయం. అది ఒక మహానుభావుడి లక్షణంగా భావించేవారు. మహానుభావుడంటే? అంటే ఆయన విశ్వాన్ని పాలించే చక్రవర్తి అయినా కావాలి, లేదా అజ్ఞానాన్ని తొలగించే గొప్ప గురువైనా కావాలి. ఈ రెండింటిలో ఒకరు మాత్రమే అయ్యుండాలి. అంటే ఆ పాదముద్రలు ఒక సూచన లాంటివన్నమాట. ఇటుగా ఒక గొప్ప వ్యక్తి వెళ్లారు అని చెప్తున్నాయి. సరిగ్గా. సహజంగానే డోనుడిలో తీవ్రమైన కుతూహలం మొదలైంది. ఇంతటి మహోన్నత లక్షణాలున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆ పాదముద్రలను అనుసరిస్తూ బయల్దేరాడు. ఆ అన్వేషణ అతన్ని ఎక్కడికి తీసుకువెళ్ళింది? అలా వెతుక్కుంటూ వెళ్తే ఆ దారి అతన్ని ఒక చెట్టు కిందకు తీసుకువెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. ఆయనను చూస్తే ఎలా అనిపించింది? ఆయన ముఖంలో అపారమైన ప్రశాంతత, ఇంద్రియాలలో నిశ్చలత్వం కనిపిస్తున్నాయి. ఆయన్ని చూస్తే పూర్తిగా తనను తాను జయించిన ఒక యోధుడిలా ఉన్నాడు. ఆ వర్ణనలో నియంత్రణలో ఉన్న ఏనుగు అనే పోలిక వాడారు. ఆ ప్రశాంతమైన రూపాన్ని, అంతకుముందు చూసిన ఆ అద్భుతమైన పాదముద్రలను కలిపి చూసుకున్నప్పుడు డోనుడికి తను వెతుకుతున్నది ఈయన్నే అనిపించి ఉంటుంది కదా. తప్పకుండా. అందుకే గౌరవంగా ఆయన దగ్గరకు వెళ్లి తన మనసును తొలిచేస్తున్న ప్రశ్నలను అడగడం మొదలుపెట్టాడు. అతను ఊహించగల అత్యున్నత స్థాయిల నుంచి మొదలుపెట్టాడు. మొదటి ప్రశ్న, అయ్యా, మీరు దేవుడా? దానికి బుద్ధుని సమాధానం చాలా నిరాడంబరంగా, సూటిగా ఉంది. కాదు బ్రాహ్మణ. ఇది ఊహించని సమాధానం. సరే, దేవుడు కాకపోతే ఆ తర్వాత స్థాయి దేవదూత. అందుకే డోనుడు, అయితే మీరు దేవదూత అంటే గంధర్వుడా అని అడుగుతాడు. మళ్ళీ అదే ప్రశాంతమైన, దృఢమైన జవాబు, కాదు బ్రాహ్మణ. డోనుడు వదల్లేదు. భూమికి ఆకాశానికి మధ్య ఉండే యక్షుల వంటి ఆత్మల గురించి అడుగుతాడు. అలా అయితే మీరాత్మవా? మూడోసారి కూడా అదే సమాధానమొచ్చింది, కాదు బ్రాహ్మణ. ఇక డోనుడికి మిగిలిన ఒకే ఒక్క సహేతుకమైన అవకాశం, కనీసం ఈ భౌతిక ప్రపంచానికి చెందినవాడేనా అయ్యుంటాడు కదా అని చివరికి అడుగుతాడు, కనీసం మీరొక మనిషివా? ఇది చాలా సహజమైన ప్రశ్న. కాని మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా బుద్ధుడు దీనికి కూడా కాదు బ్రాహ్మణ అని సమాధానమిస్తాడు. ఒక్క క్షణం ఇక్కడ ఆగుదాం. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం! దేవుడు కాదు, దేవదూత కాదు, ఆత్మ కాదు, చివరికి మనిషి కూడా కాదు. ఇది తర్కానికి అందని సమాధానం. డోనుడి స్థానంలో మనముంటే ఎంత అయోమయానికి గురయ్యేవాళ్లమో. నిజమే. అసలు ఈ 4 కాదుల వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? ఇది కేవలం తప్పించుకోవడానికి చెప్పిన సమాధానమా? అది తప్పించుకోవడం కాదు, ఇంకా లోతైన సత్యాన్ని సూచించడం. బుద్ధుడు ఇక్కడ డోనుడు అడిగిన వర్గీకరణలనే ప్రశ్నిస్తున్నాడు. వర్గీకరణలనే ప్రశ్నించడమా? అవును. దేవుడు, మనిషి లాంటి లేబుల్స్ అన్నీ కొన్ని నిర్దిష్ట కారణాల వల్ల, కొన్ని మానసిక స్థితుల వల్ల ఏర్పడతాయి. ఆయన చెప్పేదేమిటంటే ఆ కారణాలే తనలో లేనప్పుడు ఆ వర్గీకరణలు తనకు ఎలా వర్తిస్తాయి అని. అంటే తన ఉనికి యొక్క స్వభావంలోనే ఒక ప్రాథమికమైన మార్పు జరిగిందని చెప్పే ప్రయత్నమన్నమాట. ఖచ్చితంగా. ఈ సమాధానాలతో పూర్తిగా గందరగోళానికి గురైన డోనుడు ఇక తట్టుకోలేక, అయ్యా, మీరు దేవుడు కారు, దేవదూత కారు, ఆత్మకారు, మనిషి కూడా కారు, అయితే మరి మీరెవరు అని సూటిగా అడుగుతాడు. అవును. ఇక్కడ్నుంచే అసలు లోతైన విశ్లేషణ మొదలవుతోంది. దీనికి బుద్ధుడిచ్చే వివరణే ఈ సంభాషణకు ప్రాణం. ఆయన ఆసవాలు అనే ఒక పదాన్ని పరిచయం చేస్తాడు. ఆసవాలు అంటే? అంటే వాటిని మనం మానసిక మాలిన్యాలు, కల్మషాలు
లేదా మనసులో లోతుగా పాతుకుపోయిన ప్రతికూలతలుగా అనువదించవచ్చు. ఉదాహరణకి కోరిక, అజ్ఞానం, ఉనికి పట్ల అంతులేని దాహం ఇలాంటివన్నీ ఈ ఆసవాల కిందికొస్తాయి. ఓకే, అంటే ఒక జీవి ఏ రూపంలో పుట్టాలి అనేది ఈ ఆసవాలు నిర్ణయిస్తాయన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరిగ్గా అదే. బుద్ధుని బోధనల ప్రకారం ఈ మాలిన్యాలే పునర్జన్మ చక్రాన్ని నడిపిస్తాయి. ఒక జీవిలో ఏ రకమైన మాలిన్యాలు బలంగా ఉంటాయో ఆ జీవి ఆ తర్వాతి జన్మలో దానికి తగిన రూపంలో పుడుతుంది. కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు, తీవ్రమైన ఇంద్రియ సుఖాల పట్ల కోరికలు, బంధాలు ఉంటే మనిషిగా పుడతారు. పుణ్యకార్యాలు చేసి వాటి ఫలాన్ని అనుభవించాలనే సూక్ష్మమైన అహంకారము, కోరిక ఉంటే దేవతలుగా పుడతారు. ఓ, ఇప్పుడు నాకు ఆ 4 కాదులకు, ఈ ఆసవాలకు మధ్య ఉన్న సంబంధం అర్థమవుతోంది. అవును, దేవుడిగా పుట్టడానికి కారణమైన మాలిన్యాలు, మనిషిగా పుట్టడానికి కారణమైన మాలిన్యాలు, ఇలా ప్రతి వర్గానికి కొన్ని ప్రత్యేకమైన మానసిక కారణాలున్నాయి. ఖచ్చితంగా. ఇప్పుడు బుద్ధుడు అసలు విషయానికి వస్తాడు. తాను ఆ మాలిన్యాలన్నింటినీ, అంటే దేవుడిగా, దేవదూతగా, ఆత్మగా, మనిషిగా పుట్టగలను అన్ని రకాల ఆసవాలను పూర్తిగా వదిలేశానని, నిర్మూలించానని చెబుతున్నాడు. దీనికోసం ఆయన ఏదైనా ఉపమానం వాడరా? అవును, ఒక శక్తివంతమైన రూపకాన్ని ఉపయోగిస్తాడు. అదేమిటి? ఆయన ఇలా అంటాడు: బ్రాహ్మణ, ఏ మాలిన్యాల వల్ల నేను దేవుడిగా, దేవదూతగా, ఆత్మగా లేదా మనిషిగా పుట్టగలనో ఆ మాలిన్యాలన్నింటినీ నేను త్యజించాను. వాటిని వేరుతో సహా నరికివేసి తాటిమొద్దులా చేశాను. భవిష్యత్తులో అవి మళ్లీ పుట్టకుండా చేశాను. తాటిమొద్దులా చేశాను. ఈ మాటలు చాలా బలంగా అనిపిస్తున్నాయి. అంటే ఇక మార్పుకు ఆస్కారం లేనంతగా నిర్మూలించడం అనే కదా దానర్థం? అవును, దాని వెనుక ఉన్న ఉద్దేశమదే. ఒక తాటి చెట్టును పైపైన కొమ్మలు నరిగితే అది మళ్లీ చిగురుస్తుంది. కాని దాన్ని మొదల్తో సహా, వేర్తో సహా పికిలించి మొద్దుగా మారిస్తే అది మళ్లీ పెరగదు. దానికి భవిష్యత్తులో పెరిగే అవకాశం శూన్యం. అలాగే తనలో ఆ మానసిక మాలిన్యాలు తాత్కాలికంగా అణచివేయబడలేదని, అవి మళ్లీ పుట్టే అవకాశం కూడా లేకుండా వాటి మూలకారణమైన అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేశానని బుద్ధుని భావం. అందుకే ఆయన ఏ వర్గానికి చెందనని అంత ధైర్యంగా చెప్పగలిగాడు. అద్భుతం. అంటే ఆయన తన గుర్తింపును, తాను ఏమిటి అని చెప్పడం ద్వారా కాకుండా తనలో ఏమి లేవు అని చెప్పడం ద్వారా నిర్వచిస్తున్నాడు. సరిగ్గా. నేను మనిషిని కాదు, ఎందుకంటే మనిషిగా పుట్టడానికి కారణమైన మానవ వాంఛలు నాలో లేవు. నేను దేవుణ్ణి కాదు, ఎందుకంటే దేవలోకంలో పుట్టాలనే సూక్ష్మమైన కోరిక కూడా నాలో లేదు. ఇది గుర్తింపు గురించిన ఆలోచననే తలకిందులు చేస్తుంది. ఖచ్చితంగా ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన. మనమందరం మనల్ని మనం కొన్ని లేబుల్స్తో గుర్తించుకుంటాం. మన వృత్తి, మన కుటుంబం, మన విజయాలు, ఇలా. కాని బుద్ధుడు తన గుర్తింపును తాను వదిలేసుకున్న వాటి ఆధారంగా నిర్మిస్తున్నాడు. అది అంతర్గత స్వేచ్ఛ యొక్క అత్యున్నత ప్రకటన. సరే, ఆ తాటి మొద్దు రూపకం ఆయనలో ఏ మాలిన్యాలు లేవో చెప్పింది. కాని ఆయన స్థితి ఎలాంటిదో చెప్పడానికి ఏదైనా సానుకూలమైన ఉదాహరణ ఇచ్చారా? ఇచ్చారు. బహుశా ఆయన బోధనలలో అత్యంత ప్రసిద్ధి చెందిన అందమైన ఉపమానాల్లో ఒకటి ఇక్కడే వస్తోంది. అదే తామరపువ్వు ఉపమానం. తామరపువ్వు ఉపమానమా? అవును. బుద్ధుడిలా అంటాడు: బ్రాహ్మణ, నీలం, ఎరుపు లేదా తెలుపు తామరపువ్వు నీటిలో పుట్టి, నీటిలో పెరిగి, నీటిని అధిగమించి, నీటికి అంటకుండా పైన నిలుస్తోంది. ఆహా! అలాగే నేను కూడా ఈ లోకంలో పుట్టి పెరిగినప్పటికీ లోకాన్ని అధిగమించి, లోకానికి అంటకుండా జీవిస్తున్నాను. ఇది చాలా అందమైన పోలిక. ఇక్కడ నీరు, బురద అనేవి ఈ ప్రపంచంలోని సమస్యలను, కోరికలను, బాధలను సూచిస్తున్నాయా? అవును. ఆ నీరు, బురద అనేవి ఈ సంసారమే. మన కోరికలు, ద్వేషాలు, అజ్ఞానం, బంధాలు, అశాంతి ఇవన్నీ ఆ బురదలాంటివి. ప్రతి జీవి ఈ బురదలోనే పుట్టి పెరుగుతుంది, దాని ప్రభావానికి లోనవుతుంది. కాని తామరపువ్వు మాత్రం ఆ బురదలోనించే పోషణ తీసుకున్నా దానికి అంటకుండా స్వచ్ఛంగా, అందంగా పైకెదుగుతుంది. దానిమీద నీటి చుక్క పడినా జానిపోతుంది కాని అంటదు. సరిగ్గా అదే. జ్ఞానోదయం పొందిన వ్యక్తి కూడా ఈ ప్రపంచంలోనే జీవిస్తాడు. ఆయనకు ఆకలి, దప్పిక ఉంటాయి. ఆయన నడుస్తాడు, మాట్లాడతాడు, అందరిలాగే జీవిస్తాడు. కాని ఆయన మనస్సు మాత్రం ఈ ప్రపంచంలోని మాలిన్యాలకు, బాధలకు, బంధాలకు అతీతంగా తామరాకు మీద నీటి బొట్టులా అంటకుండా ఉంటుంది. ఆయన ప్రపంచంలో ఉన్నాడు, కాని ప్రపంచానికి చెందినవారు కారు. ఈ ఉపమానం ఆయన స్థితిని పరిపూర్ణంగా వివరిస్తుంది.
ఇదంతా విన్న తర్వాత దోనుడడిగిన అసలు ప్రశ్నకు సమాధానం స్పష్టమవుతోంది. ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఒక వర్గీకరణకు అతీతమైన స్థితిని పొందినవాడు. చివరికి బుద్ధుడు తనను తాను ఎలా గుర్తించుకోవాలో స్పష్టంగా చెబుతాడు. అవును. సంభాషణ ముగింపులో ఆయనిలా అంటారు. బ్రాహ్మణా, నేను ఎవరని అడిగావు కదా, నన్ను జాగృతుడైనవానిగా గుర్తుంచుకో. దీనికి పాళీ భాషలో బుద్ధోతిమం ధారేహి అని ఉంది. బుద్ధోతి మంధారేహి. బుద్ధ అంటే మేల్కొన్నవాడు లేదా జ్ఞానోదయం పొందినవాడు అనర్థం. అంటే బుద్ధుడు అనేది ఒక పేరు కాదు, అదొక బిరుదు, ఒక స్థితిని వర్ణించే పదం. ఆయన తనను ఒక వ్యక్తిగా కాకుండా ఒక చైతన్య స్థితిగా గుర్తుంచుకోమని కోరుతున్నాడు. నిజానికి ఆయన చెప్పేది ఇంకా లోతైనది. నేను ఒక బుద్ధుడిని అని ఆయన చెప్పడం లేదు, నన్ను బుద్ధుడిగా గుర్తుంచుకో అంటున్నాడు. ఆ రెండింటికి తేడా ఉందా? ఉంది. అంటే ఆ మేల్కొన్న స్థితిని చూసి దానిని గుర్తుంచుకోమనర్థం. పూజించబడటానికి వచ్చిన దేవుడిలా కాకుండా మానవ స్థితిని పూర్తిగా అధిగమించి సంపూర్ణ విముక్తిని ఎలా పొందాలో మార్గం చూపిన మార్గదర్శకుడుగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అంటే ఆయన చెప్పిన సమాధానం ఒక నిర్వచనం కాదు, అదొక ఆహ్వానం. అవును, ఆ మేల్కొన్న స్థితిని అర్థం చేసుకోమని, దానిని సాధించమనే ఒక ఆహ్వానం. కాబట్టి అంతిమంగా బుద్ధుడు తనను తాను ఏ ఒక్క వర్గంతోనూ గుర్తించుకోలేదు. దేవుడు, మనిషి వంటివి తాత్కాలికమైన, మాలిన్యాల మీద ఆధారపడిన స్థితులు. కాని ఆయన తనను తాను ఒక శాశ్వతమైన స్థితి నిలయంతో నిర్వచించుకున్నాడు. అదే జాగృతం కావటం. అంటే సాధారణ అస్తిత్వాన్ని నడిపించే మానసిక శక్తుల నుండి పూర్తిగా విముక్తి పొందడం. ఆయన గుర్తింపు ఆయన పుట్టుక మీదో వంశం మీదో ఆధారపడిలేదు. అదే ఆయన అంతర్గత స్వేచ్ఛ, స్వచ్ఛత మరియు జ్ఞానం మీద ఆధారపడి ఉంది. అవును. అందుకే డోనుడు అడిగిన ఏ పెట్టెలోనూ ఆయన ఇమడలేదు. ఆయన ఆ పెట్టెలన్నింటినీ దాటిపోయాడు. ఈ మొత్తం సంభాషణను తిరిగి చూస్తే ఒక సాధారణ ప్రయాణంలో కనిపించిన కొన్ని వింత పాదముద్రలు ఎంతటి లోతైన తాత్విక చర్చకు దారితీశాయో అనిపిస్తోంది. నిజమే. డోనుడి అన్వేషణకు నాంది పలికింది ఆ పాదముద్రలే. మనం మొదట చర్చించుకున్నట్లు ఆ పాదముద్రలలోని 1000 ఆకుల చక్రం కేవలం ఒక అలంకారం కాదు, అది ధర్మచక్రం. ధర్మచక్రం అంటే సత్యం యొక్క చక్రం. ఒక చక్రవర్తి తన రథచక్రంతో రాజ్యాన్ని జయిస్తే, ఒక బుద్ధుడు తన ధర్మచక్రంతో అజ్ఞానాన్ని జయిస్తాడు. ఓ అలాగా. ఆ పాదముద్రలు ఈ దారిలో నడిచే వ్యక్తి సత్యాన్ని లోకంలోకి తిరిగి తీసుకువస్తున్నాడు అని చెప్పే ఒక సూచనలాంటివి. అందుకే ఒక పండితుడైన డోనుడు అంతలా ఆకర్షితుడయ్యాడు. ఆ చక్రం కేవలం ఒక గుర్తు కాదు, అది ఒక వాగ్దానం. రాబోయే బోధనకు అదొక సూచన. ఆ పాదముద్రలతో మొదలైన ప్రయాణం బుద్ధుడు అనే సమాధానంతో పూర్తయింది.